ఏపీలో కూటమి నేతల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఆశలకు కారణం 4 రాజ్యసభ స్థానాలకు అతి త్వరలో జరిగే ఎన్నికలే. ఈ 4కు 4 సీట్లు కూటమికే దక్కుతాయి. దాంతో ఎవరిని ఎంపీ చేస్తారు, పెద్దల సభకు వెళ్లేది ఎవరు, టీడీపీ, జనసేన, బీజేపీ అధిష్టానం దృష్టిలో ఉన్నదెవరు అనే ఆరాలు ఎక్కువైపోయాయి. మరి రేసులో ఉన్నదెవరు? ఆంధ్రప్రదేశ్లో ఆ నలుగురు ఎవరు? కుల సమీకరణాల, పార్టీ పట్ల నిబద్ధత, అభ్యర్థుల వడపోతలు పూర్తయ్యాయా? ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల నాయకులను ఎవర్ని కదిలించినా ఒక్కటే చర్చ. రాజ్యసభ అభ్యర్థులు ఎవరు? ఎవర్ని ఎంపిక చేస్తున్నారు? టీడీపీకి ఎన్ని రాజ్యసభ సీట్లిస్తారు? జనసేనకు కేటాయిస్తే పెద్దల సభకు వెళ్లేది ఎవరు? బీజేపీకి కూడా ఒక సీటు కేటాయిస్తారా? ఇలా కూటమి పార్టీలోని లీడర్లు వచ్చే నెలలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ సీట్ల గురించి ప్రశ్నించుకుంటున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారు ఇప్పటికే కర్చీఫ్లు కూడా వేసేశారు. ఫలితంగా ఆశావహుల జాబితా పెద్దగానే ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 ఏళ్లవుతోంది. ఈ 2 ఏళ్ల కాలంలో అధిష్టానం పెద్దల నుంచి హామీలు పొందినవారు అనేక మంది ఉన్నారు. వీరిలో కుల సమీకరణాలు, ప్రాంతాల లెక్కలు ఎవరికి కలిసొస్తాయి? ఫ్రేమ్లో పట్టేది ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో వైసీపీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ ఉన్నారు. టీడీపీ నుంచి సానా సతీష్ బాబు పదవీకాలం ముగుస్తోంది. ఈ 4 సీట్లలో జనసేన, బీజేపీకి చెరో ఒకటి ఇస్తే టీడీపీకి దక్కేవి 2. ఈ రెండింటిలో సానా సతీష్ బాబుకు మళ్లీ అవకాశం ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఇందుకు రకరకాల ఫ్యాక్టర్స్ను కారణాలుగా పేర్కొంటున్నారు. గతంలో మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేయడం ద్వారా వచ్చినటువంటి ఉప ఎన్నికలో సానా సతీష్ బాబు ఎంపీ అయ్యారు. అది కొద్ది కాలమే. అందుకే ఈసారి పూర్తికాలం రాజ్యసభకు పంపుతారని భావిస్తున్నారు. సానా సతీష్ బాబుపై టీడీపీ అధిష్టానం పాజిటివ్గా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పే మాట. టీడీపీలో బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యం దక్కొచ్చని భావిస్తున్నారు. సామాజిక అంశాలతో పాటు ప్రాంతీయ సమీకరణాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు నేతలు. ప్రస్తుతం టీడీపీలో మహానాడు సందడి ఉంది. రాజ్యసభ సీటు ఆశిస్తున్న నాయకులు ఉత్సాహంగా పార్టీ పనుల్లో ఉన్నారు. అధినేతల దృష్టిలో పడేందుకు తాపత్రయపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్లకు అప్లికేషన్లిచ్చి క్యూలో ఉన్నారు ఇంకొందరు లీడర్లు. ఇప్పటికే టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించడంతో ఆ పదవుల్లో కుదురుకున్న వారిలో ఎవరికైనా పెద్దవారికి ఛాన్స్ ఇస్తారా? లేక పార్టీలో పదవులు రాని చంద్రబాబు, లోకేష్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎవరికైనా పట్టం కడతారా అనేది సస్పెన్స్గా ఉంది. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాజ్యసభను ఆశిస్తున్న వారు చాలామందే ఉన్నారు. రాజ్యసభ సభ్యత్వమే వారి జీవితాశయం అన్నట్లుగా కొందరు నాయకులకు ముద్రపడింది. అయితే అలాంటి ముద్రపడిన నాయకుల కుటుంబాల్లో ఎవరో ఒకరు ప్రజాప్రతినిధులుగా ఉండడంతో అది మైనస్సా, ప్లస్సా అనే గణాంకాలతో కుస్తీ పడుతున్నారు. సామాజిక వర్గాల పరంగా ఈక్వేషన్స్ కొందరికి కలిసొస్తున్నా వారి తనయులో, సోదరులో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా లేకపోతే నామినేటెడ్ పదవుల్లో ఉండడం వల్ల జాబితాలో వారి పేర్లు కిందకు వెళ్లిపోవచ్చనే ఆందోళన ఉందని తెలుస్తోంది. నాలుగు సీట్లలో ఒకటి జనసేనకిస్తే లింగమనేని రమేష్కు పెద్దల సభ ఎంట్రీ దక్కుతుందనే చర్చ బలంగా ఉంది. జనసేనకు ఏపీ అసెంబ్లీలోని ఉభయ సభల్లోనూ సభ్యులున్నారు. లోక్సభలోనూ 2 ఎంపీలుగా కొనసాగుతున్నారు. ప్రాతినిధ్యం లేనిదల్లా రాజ్యసభలోనే. ఈ దఫా జనసేనకు ఆలోటు కూడా తీరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్లో లింగమనేని రమేష్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అన్నది క్లారిటీ రావాలి. ఇక బీజేపీ పెద్దల నుంచి ఒక సీటు కావాలని అడిగితే సీఎం చంద్రబాబు కాదనలేరు. బీజేపీకి ఒక ఎంపీ సీట్ ఇస్తే కమలనాథులు ఆ స్థానాన్ని ఏపీలోని బీజేపీ నేతలకు ఇస్తారా, లేక వేరే రాష్ట్రానికి చెందిన ఇంకెవరికైనా కేటాయిస్తారా అనేది కొంత సస్పెన్స్ నెలకొంది. బీజేపీ కోటాలో తమిళనాడుకు చెందిన అన్నామలైను ఏపీ నుంచి రాజ్యసభకు పంపుతారనే చర్చ చాలా రోజుల నుంచి సాగుతోంది. ఈసారి అది కంప్లీట్ కావచ్చనే టాక్ ఉంది.
ప్రస్తుతం ఏపీ కోటాలో ఆర్ కృష్ణయ్య, పాకా వెంకట సత్యనారాయణ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అందుకే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి కాకుండా బయటి రాష్ట్రాలకు చెందిన వారికి బీజేపీ పెద్దలు ఈసారి ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నారు. కాకపోతే ఏపీ బీజేపీలోనూ రాజ్యసభ సీట్ ఆశిస్తున్న నాయకులకు కొదవలేదు. కాకపోతే ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు, మోదీ, అమిత్ షాల ఫోకస్లో ఉన్నవారికే పెద్దల సభకు వెళ్లే యోగం ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. ఢిల్లీ నుంచి జాబితా విడుదలయ్యే వరకు బీజేపీ నేతలకు కూడా ఆ సంకేతాలు రావడం కష్టమే. మొత్తానికి ఏపీలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ సీట్ల చుట్టూ 3 పార్టీలలో చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకం కొలిక్కి రావచ్చు. అప్పటి వరకు ఆశావహులు తమ ప్రయత్నాల్లో స్పీడ్ పెంచే అవకాశాలున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు ఉత్కంఠగా ఎదురు చూడాల్సిందే.